నమస్కారం అందరికి. నేను నా ప్రీవియస్ వీడియోలో చాప్టర్ 5 లో షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. వాట్ ఆర్ ది 2 ఎలిమెంట్స్ దట్ డిటర్మైన్ ది యూనియన్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్? ఏ 2 ఎలిమెంట్స్ యూనియన్ స్టేట్ రిలేషన్స్ ని డిటర్మైన్ చేస్తాయి అని అడుగుతున్నారు. ఏం డిటర్మైన్ చేస్తే అంట? టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, సబ్జెక్ట్ వైజ్ జ్యూరిస్డిక్షన్. ఏం చేస్తే అంటే ఇవి రెండు డిటర్మైన్ చేస్తాయంట యూనియన్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్ ని. ద సబ్జెక్ట్ వైజ్ జ్యూరిస్డిక్షన్ డివైడెడ్ ఇంటూ 3 lists. ఏదైతే ఈ సబ్జెక్ట్ వైజ్ అంటే ఫస్ట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఇంకా సబ్జెక్ట్ వైజ్ జ్యూరిస్డిక్షన్ అనేది 2 ఎలిమెంట్స్. మళ్ళీ సెకండ్ వన్ మళ్ళీ 3 parts గా డివైడ్ అయిందంట. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని. తర్వాత సెకండ్ క్వశ్చన్, హౌ ఆర్ ది లెజిస్లేటివ్ మ్యాటర్స్ డివైడెడ్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్? లెజిస్లేటివ్ మ్యాటర్స్ ఎలా డివైడ్ అయ్యాయంటే యూనియన్ ఇంకా స్టేట్ మధ్యలో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఫస్ట్ యూనియన్ లిస్ట్ లో డిఫెన్స్, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయంట. మళ్ళీ స్టేట్ లిస్ట్ లో స్టేట్స్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. కాన్కరెంట్ లిస్ట్ లోనేమో క్రిమినల్ లా గురించి రిలేటెడ్ అన్ని ఉంటాయి. రైట్ అ నోట్ ఆన్ యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో 99 ఐటమ్స్ ఉంటాయి. అవి ఏముంటాయని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నేను షార్ట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడలేకపోయింటే వెళ్ళి నా షార్ట్ ఆన్సర్ వీడియో ఉంటుంది కదా, దాన్ని చెక్అవుట్ చేయండి. యూనియన్ లిస్ట్ గురించి మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్, రైట్ అబౌట్ ది కాంపోజిషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ అనేది కాంపోజిషన్ అంటే ఎలా ఫామ్ అయిందో రాయమన్నారు. అంటే ఎవరెవరు ఉంటారు, ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పి రాయమన్నారు. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ లో ఒక చైర్మన్ ఉంటాడంట, ఇంకా 4 other members ఉంటారంట. ఒక చైర్మన్, 4 other members. తర్వాత వీళ్ళందరూ ఎవరి ద్వారా అపాయింట్ అవ్వబడతారంట? ప్రెసిడెంట్ ద్వారా. పర్సన్స్ హ్యావింగ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో దేని పట్ల, ఫైనాన్స్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఎకనామిక్స్ పట్ల ఉందో వాళ్ళనే అపాయింట్ చేస్తారంట మెంబర్స్ లాగా. ఆర్టికల్ 280, 281 డీల్స్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ కమిషన్ ని ఎవరైతే అంటే ఎలెక్ట్ చేయడానికి ఏవైతే పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఎక్కడ మెన్షన్ చేసి ఉన్నాయంట? ఆర్టికల్ 280 ఇంకా 281 లో మెన్షన్ చేసి ఉన్నాయంట. రైట్ అ బ్రీఫ్ నోట్ ఆన్ సర్కారియా కమిషన్. సర్కారియా కమిషన్ మీద ఒక బ్రీఫ్ నోట్ రాయమన్నారు. సర్కారియా కమిషన్ ఎవరి ద్వారా ఫామ్ అవ్వబడింది? యూనియన్ గవర్నమెంట్ ద్వారా. యూనియన్ గవర్నమెంట్ ద్వారా అయింది. ఎప్పుడు? 1983లో. ఎందుకు అయిందంట? యూనియన్ స్టేట్ రిలేషన్స్ ని ఇంకా స్టడీ చేయడానికి ఫామ్ అయిందంట ఈ సర్కారియా కమిషన్. దీనికి ఫస్ట్ హెడ్ ఎవరు ఉండే అంట? రంజిత్ సింగ్ సర్కారియా ఉండే అంట. ఈ కమిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసినారంటే 1987లో సబ్మిట్ చేసినారంట. గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ 170 రికమెండేషన్స్ ఆఫ్ ది కమిషన్. గవర్నమెంట్ ఏం చేసిందంట? ఈ కమిటీ ఇచ్చిన 170 రికమెండేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసిందంట. తర్వాత నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చిందంట? January 1st, 2015లో వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రంట? ప్రైమ్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఇంకా దీన్ని చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టరే. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనిది పావర్టీ అంటే పేదరికం ని ఇంకా అంటరాంతనాలు అవి ఉంటాయి కదా అవన్నిటిని రిమూవ్ చేయడమే దీని మెయిన్ లక్ష్యం అంట. దీంట్లో ఎవరెవరు ఉంటారంట? చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారంట, తర్వాత గవర్నర్స్ కూడా ఉంటారంట. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ద యూనియన్ పార్లమెంట్ ఇంకా స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఈ కాన్కరెంట్ లిస్ట్ లో చేంజెస్ అన్నా ఇంకా ఇంప్లిమెంటేషన్ అన్నా చేసేటి ఉంటాయో ఈ రెండు చేస్తాయి. తర్వాత ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంట? 52 ఐటమ్స్ ఉన్నాయంట. If there is a conflict అంటే ఫైట్ బిట్వీన్ యూనియన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఒకవేళ యూనియన్ పార్లమెంట్ కి ఇంకా స్టేట్ లెజిస్లేచర్ కి మధ్యలో ఏమన్నా గొడవలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంట? ఆన్ ఏ పర్టికులర్ ఐటమ్ ఆన్ దిస్ లిస్ట్ యూనియన్ లా ప్రివేల్స్ ఓవర్ స్టేట్ లా. యూనియన్ లా అంటే ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను కదా యూనియన్ పార్లమెంట్ ఇంకా స్టేట్ లెజిస్లేచర్ రెండు ఏమైనా చేంజెస్ చేయాలంటే చేస్తారు కాన్కరెంట్ లిస్ట్ లో అని. ఇప్పుడు యూనియన్ పార్లమెంట్ ఉంది, ఇంకా స్టేట్ లెజిస్లేచర్ ఉంది. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఏం చేస్తాయి? దీని మీద అవేంటివి డెసిజన్స్ తీసుకుంటాయి కదా. ఫర్ సపోజ్ స్టేట్ లెజిస్లేచర్ ఒక డెసిజన్ తీసుకుంది, యూనియన్ పార్లమెంట్ ఒక డెసిజన్ తీసుకుంది. ఇప్పుడు అవి వాటి డెసిజన్ కోసం ఫైట్ చేస్తున్నాయి. అంటే నేను డెసిజన్ తీసుకున్నాను, నాది ఇంప్లిమెంట్ చేయాలి, నేను తీసుకున్నాను, నాది ఇంప్లిమెంట్ చేయాలి, అట్లా అంటారు కదా. సో అట్లా ఏమన్నా కాన్ఫ్లిక్ట్ వస్తే ఏదైతే యూనియన్ లో ఉంది అంటే యూనియన్ లో ఏదైతే ఉందో దానిదే నెగ్గుతుందంట. అంటే అది ఏం చెప్పిందో అదే నడుస్తుందంట, ఎందుకంటే అది పెద్ద అంట. తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. దీన్ని ఎవరు తయారు చేసినంట? ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ ఏమో దీని చైర్మన్. ఇందులో ఎవరెవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్స్ ఉంటారంట స్టేట్స్ వి, ఇంకా యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ, ఇంకా పుడుచేరి, ఇంకా 6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉంటారంట. ఇందులో ఎవరు? వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ద్వారా నామినేట్ అయిన వాళ్ళు.
ఇట్ ఇంక్వైర్స్ ఇంటూ డిస్ప్యూట్స్ అరైజ్ బిట్వీన్ స్టేట్స్. స్టేట్స్ మధ్యలో ఏమైనా గొడవలు ఉంటాయి కదా అవిటి గురించి ఇది ఎంక్వైరీ చేస్తుందంట. రెసిడ్యూరీ పవర్స్ ఇప్పుడే చెప్పాను కదా, రెసిడ్యూరీ పవర్స్ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. రెసిడ్యూరీ పవర్స్ ఎవరి హ్యాండ్స్ లో ఉంటాయి? యూనియన్ గవర్నమెంట్ చూసుకుంటుందంట ఈ రెసిడ్యూరీ పవర్స్ ని. ద పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు మేక్ లెజిస్లేషన్ ఆన్ రెసిడ్యూరీ ఐటమ్స్. రెసిడ్యూరీ ఐటమ్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎవరు చేస్తారంట? పార్లమెంట్ చేస్తుందంట. దీస్ ఐటమ్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది 3 lists. ఏదైతే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఉందో అందులో ఈ రెసిడ్యూరీ పవర్స్ మెన్షన్ చేసి లేవని చెప్పి చెప్తున్నారు. ఇవే మన చాప్టర్ 5 లో వెరీ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. Thanks for watching.